హలో అండి, నమస్తే అందరికీ. వర్షం పడుతుందండి ఈరోజు. నిన్న పడింది, ఈరోజు పడిందండి. అయితే నిన్న సీడ్స్ పెట్టా. ఇవ్వండి, మెంతులు వేసానండి. ఇక్కడ తెల్లరేపాటికి నిన్న మట్టి అంతా తడిసింది, మళ్ళీ నీళ్ళు చల్లాను. వేసిన తర్వాత కాసిన నీళ్ళు చల్లి ఇట్ట అనేసా. అది పైకే ఉన్నాయి, పట్టగప్పుతాలే అని చెప్పా. వర్షం పడ్డా ఎగిరిపోకుండా ఉంటాయని. పట్టగా కప్పటం కుదరలే, మర్చిపోయి కిందకి వెళ్ళాను. ఇక మళ్ళీ రాలే, చల్లగా ఉందిలే నీళ్ళు పోయటమే ఉందిలేని. ఇక చూడండి, మొలకలు వచ్చినాయి. ఇదండి, నిన్నేనండి వేసింది. తడిమట్టిలో బాగా నాని తెల్లారేళ్ళకి మొలక. ఇదిగండి ఆవాలు. ఆవాలు కూడా మొలకలు వచ్చినాయండి. ఇక్కడ ధనియాలు వేసానండి. ఈ రెండిట్లో ధనియాలు వేసా. పాడైపోయిన ధనియాలండి ఇవి. ఇవి వస్తాయో రావో అన్నట్టుగానే వేసాను. చూద్దాం, నిన్నే కదా వేసింది, టైం పట్టిద్ది కదా రావడానికి. ఎంత ఆహ్లాదంగా ఉందోనండి పైకి వస్తే మాత్రం. ఇప్పుడు ఇంకా తుప్పర పడుతూనే ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. మాకు ఇక్కడ కార్ఖానా ఉంటుందండి. ఆ కార్ఖానా నుంచి పొగ వస్తూ ఉంటుంది. వాళ్ళు పొద్దున్నే వంటలు మొదలు పెడతారు. ఆ పొగ స్మెల్ పీల్చుకుంటా ఈ మొక్కల మధ్యలో ఉంటే, ఈ వర్షం పడతా, ఈ పక్షులు కిలకిల రావాలు చేసుకుంటూ కనిపిస్తుందండి పక్షి. అదిగండి అక్కడ దాని మీద ఉంది. అదిగండి చూడండి. అదిగోండి, పూలు కొరుక్కొని తింటున్నాయండి పక్షులు కూడా. నిన్న చూశాను, అది వీడియో తీద్దాం అనుకునేసరికి ఎగిరిపోయింది. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇట్లా వస్తే చుట్టూరు వాతావరణం ఎంత హాయిగా ఉందో వర్షం పడ్డప్పుడు. నీట్గా ఆ పొగ వస్తూ ఉంటుందండి. అదిగోండి, కనిపిస్తుందా పొగ? పొద్దున్నే మనం పొగ పీల్చడం కూడా మంచిదేనండి. అదిగండి అక్కడ ఇలా వస్తుంటుంది, భలే ఉంటుందండి. బీర చెట్టు చూపించలేదు మీకు, కాయ పడింది, పైకి వచ్చి కాయ పడింది. మొన్న ఒక వీడియోలో చెప్పాను అనుకుంటా, ఆ వీడియో మీకు రాలేదేమో. ఇంకా రాలా మీకు ఆ వీడియో. ఇక్కడ ఉందండి ఒకటి, అదేం కనపడదు. ఇప్పుడు ఆకుల మధ్యలో ఉంది. పక్షులు చూడండి ఎట్లా అరుస్తున్నాయో. మన పూలు విరజాజులు ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా వర్షం పడి. ఈ ఫ్లవర్స్ మళ్ళీ మొదలవుతున్నాయండి. నాకు భలే ఇష్టమైన ఈ మెట్ల మీద నుంచి రాగానే కనిపిస్తాయని మల్లె చెట్లు ఇటు సర్దుకున్నాను. ఇక్కడ ఈ పువ్వులు పెట్టుకున్నా. నిన్న కోసానండి, చాలా వచ్చినాయి. వీడియో తీశాను, వస్తుంది ఆ వీడియో. ఇవాళ పెట్టిస్తా. ఈ వీడియో రేపు వస్తుంది. చాలా వీడియోస్ ఉన్నాయి రావాల్సినవి మీకు. ఏది ఎప్పుడు వచ్చిద్దో తెలీదు, పెట్టేస్తూ ఉన్నాము ఒక్కోటి. మీరు కూడా కంపోస్ట్లు అన్నీ చేసుకుంటున్నారా? సీడ్స్ వేసారా? ఇవ్వండి, ఈ మొక్కకి ఫ్లవర్స్ చూడండి. ఎన్ని పూలండి. ఇవ్వండి, మొగ్గలు ఎన్ని ఉన్నాయో, మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి.
మన కిచెన్ కంపోస్టు తవ్వి అడుగును పెట్టాను, ఇంకా బాగా వస్తున్నాయి. అరటి చెట్టు కూడా పెరుగుతుందండి. ఇదేంటి రొయ్యల పొట్టు పెట్టాను కదండి, పెట్టినాకే ఈ 3 ఆకులు వచ్చినాయండి. మీకు అంతకుముందు అవి లేవు, 3 వచ్చినాయి ఇప్పుడు. సీడు ఇది చూడండి అప్పుడే పడిపోయింది. వర్షం నీళ్ళకి ఎక్కువైపోయిందో ఏమో. వర్షం పడ్డప్పుడు ఇట్లా చిన్న మొక్కల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. పడిపోవాకమ్మ ఇట్లా ఉంది. ఇవి అప్పుడు నేను వంగ మొక్కలు సీడ్స్ వేసానని నిన్న వీడియోలో చెప్పానండి. మళ్ళీ సీడ్స్ చల్లాను ఇక్కడ. ఇవి తీసి నాటుకోవాలండి. దీంట్లోయే ఇప్పుడు నేను అక్కడక్కడ నాటుకున్నది మొక్కలు. ఇవి కూడా తీసి అక్కడొకటి నాటాలి. నిన్న నాటుదాం అనుకున్నా, వర్షం పడింది కదా, నాటుకుందాం అనుకున్నా. ఇక సీడ్స్ వేసేసరికి ఎండబడిపోయింది, ఇంకంతే వెళ్ళిపోయా. ఇవి తీసి నాటుకొని కొంచెం పండాకులు ఇట్లాంటివి తీసేయాలి. ఇదేందో పాడైపోయింది చెట్టు, పూతలు వచ్చినాయి దీంట్లో కూడా. ఇవంతే పోతున్నాయి, నాటాల. జామ మొక్క కటింగ్ చేశాను, మొన్న చూపిస్తానే ఉన్నా ఏదో ఒక వీడియోలో. తల బరువు అయ్యి పడిపోతుందని చెప్పి ఇదిగండి చివర్లు మొత్తం కట్ చేశాను. ఇప్పుడు నిలబడింది, కాస్త బరువు అయిపోయిందిలేండి. ఎన్ని కాయలండి, లెక్క పెట్టచ్చో లేదో. 2, 3, ఇదండి ఈ 3, ఇదండి కింద ఈ 2, ఇది 4, 5, 2 కింద, ఈ 2, ఈ 1, 3, ఇది 1, 4. ఈ కొమ్మకే 4 ఉన్నాయండి. ఇదిగండి ఒక్క కొమ్మకి 4, ఇది 1, 5, ఇది 1, 6, ఇదిగండి 7, 8, 9, 10, 11 కనిపిస్తుందా, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 కాయలు దాకా ఉన్నాయండి. ఆ బుజ్జమ్మకి 22 కాయలు చూడండి. ఇవేమో మనం సీడ్స్ తోటి వేసుకొని పెంచుకుంటున్నాయండి. సపోటా మొక్కలు కూడా వాళ్తున్నాయండి, కర్ర పెట్టి కట్టాలండి. ఇది చూడండి ఎట్లా పడిపోతున్నాయో. ఇటు సైడ్కి చేర్చుకున్నానని చెప్పాను కదా. కోయిలమ్మ చూడండి ఎలా వస్తుందో. అదిగో వేప చెట్టు మీద ఉంటుందండి, రోజు పొద్దున్నే భలే ఉంటుందండి. అక్కడ ఉంది చూడండి, మీకు కనపడదులేండి. మన చెట్టు కూడా చిగుర్లు వచ్చి పూతలు వచ్చి కాయపడిందండి. చూపించాను నిన్న వీడియోలో, మళ్ళీ చూపిస్తున్నా. ఎందుకంటే అంత ఆనందం నాకు. ఒక్క కాయ కాస్తే అంత ఆనందము, ఒక పువ్వు పూస్తే ఎంత ఆనందం అండి. నా విషయంలో అందరికేమో నాకు తెలియదు కానీ నాకైతే ఇట్లా వేప చెట్టు పెంచుకుంటున్నా. చాలా పడి మొలుస్తాయండి వేపకాయలు, పక్షులు తినొచ్చి విత్తనాలు వేస్తుంటాయి. వేప చెట్టు మనకు అవసరం మిద్దె తోటకి. ఎందుకు అంటారా, ఇప్పుడు ఏమైనా చీడపీడలు వచ్చినాయి అనుకోండి, ఆ చీడపీడలకి మనం ఈ ఆకు కషాయము వేడి నీళ్ళల్లో కాగబెట్టి స్ప్రే చేసుకుంటే, పసుపు కారం వేయచ్చు, పసుపు వేస్తాము, ఇంకా కొన్ని ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేసేవి. దొండ చెట్టు కూడా పచ్చబడుతుందండి.
అందుకనే వేప చెట్లు పెంచుకుంటున్నానండి. అక్కడక్కడ ఉన్నాయి, పడిమొలిసిని నేను తీసేయట్లే. దొండపాదండి, ఇదండి మన అప్పుడు రెండు వస్తూనే ఉన్నాయి. ఇంకా దీనికి తీగ ఇటు చిన్నగా ఇటు అటు చూద్దామని ఇదిగో కర్ర ఒకటి వేయించా. ఇక్కడి నుంచి అది ఆ మూలకు కూడా కర్ర వేసి దిగేసి రింగ్స్ వేయించుకున్నానండి అప్పుడు దిమ్మెలు కట్టేటప్పుడు. ఇదిగండి మా మేస్త్రి కట్టే అతను చెప్పాడు, బేల్దారి మేస్త్రి, ఇట్లా రింగులు వేయించుకోండి అమ్మ, ఎప్పుడైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు పైన టెంట్ వేసుకునేటప్పుడు ఉంటుందని చెప్పితే వేయించా, కింద ఒకటి పైన ఒకటి. అదండి ఇప్పుడు నాకు ఈ విధంగా ఉపయోగపడ్డాయండి. నాకు భలే నచ్చింది ఐడియా మాత్రం. ఇది ఎవరికైనా ఉపయోగపడిద్దేమో చూసుకోండి, ఇప్పుడు కొత్తగా కట్టుకునేవాళ్ళు. ఇదిగండి ఇక్కడ రింగు, ఇక్కడ రింగు, ఇలా తాళ్ళు కట్టుకున్నా కూడా మనం చేసుకోవచ్చు. అట్లా ప్రతి దిమ్మకి వేయించామండి. ఇదిగండి ఇక్కడ కింద ఉంటుంది, అట్లా ప్రతి దిమ్మకి ఉన్నాయండి. చుట్టూరు వేయించా. మొన్నదిగా అక్కడ కూడా 2 కొయ్యలు పెట్టించానండి. బీర చెట్టుని అట్లా అల్లిద్దాము, ఇట్లా అడ్డంగా తీగలు కట్టడం కానీ ఆ కొయ్యలు కట్టడం కానీ చేయాలి. ఇటు కూడా అట్లానే వేయించా. దొండ తీగని నాకు అక్కడి నుంచి ఇక్కడ కూడా వేసుకొని ఈ కొంచెం వరకు పాకిస్తాలని నా కోరిక. ఇట్లాంటి తాళ్ళు కూడా తెప్పించి పెట్టా. అల్లాలి, ఇట్లాగా అల్లుకుంటే అది ఇక్కడి నుంచి ఇటే అల్లుకునేటట్టు. ఇది మళ్ళీ ఎక్కువ అల్లుకుంటే ఇబ్బంది అవుతుంది దొండ చెట్టు. అట్లా అల్లిద్దామని చూస్తున్నా. ఎక్కడండి ఒక పని ఏమిటో ఒక పని చేస్తూనే ఉన్నాము, సరిపోతూ ఉంది పని. దోసకాయలు చూపించాను కదా, చూడండి పచ్చంగా ఎంత బాగున్నాయో. ఈ మామిడి చెట్టు చూడండి భలే గుబురుగా పెరుగుతుంది. రోజు చూస్తున్నారులేండి, షార్ట్లో పెడుతున్నాను. నా ఆనందం మీరు చూసి మీరు కూడా హ్యాపీగా అబ్బో సుజాత ఆంటీ భలే పెంచుతుంది అనండి. ఏం పోయింది, ఒక కామెంట్ రాయొచ్చు కదండి. ఎంతమంది చూస్తున్నారు, ఆంటీ ఇంత కష్టపడుతుంది, ఒక్క కామెంటే కదా అడుగుతుంది. ఒక లైక్ కొట్టండి బాగుంటే. కామెంట్ రాస్తే మీ సొమ్మేం పోయిందమ్మా అంటారుగా. ఏమైందమ్మా ఒకరు అంత పెడితే నువ్వు తినే దాంట్లోనే అంత పెట్టచ్చు కదమ్మా అంటారు కదా. అంటనే కామెంట్ రాయండి అమ్మా, ఎలా ఉందో ఒక లైక్ అట్లా కొట్టండి అమ్మా. ఏం పోయిందమ్మా మీ సొమ్ము, చూడండి అమ్మా ఎంత బాగా ఉందో మామిడి చెట్టు. ఎన్ని చిగుర్లు ఎన్ని కొమ్మలు వచ్చినాయి చూడండి. మీకు కూడా నేను ఒక్కదాన్ని ఆనందపడటం కాదు, నా మొక్కలు చూసి మీరు ఆనందపడతారని, పచ్చదనం మీకు మీ కళ్ళకి చూపించాలని నా తాపత్రయం అంతా. ఈ పచ్చదనం చూడండి, మనం హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు. అందుకని నేను ప్రతిరోజు అన్ని మొక్కలన్నీ చూపిస్తాను. ఒక 20 నిమిషాలు, అరగంట, 15 నిమిషాలు వీడియోస్ వస్తున్నాయి. ఆ కాసేపైనా ఫుల్ వీడియో చూడండి, మొత్తం మీకు ఎక్కడో చోట కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తూనే ఉంటాయి. ఫుల్ వీడియో చూస్తున్నారో లేదో నాకు అర్థం కావట్లా. చూసి ఎలా ఉంది, మేము కూడా ఇది వాడుతున్నాము, ఇట్లా చేసుకుంటున్నాము, మొక్కలు పెంచుతున్నాము అని చెప్పండి నాకు. ఏమ్మా చూడండి ఎంత పచ్చగా ఎట్లా ఉన్నాయో. ఈ గ్రీనరీ కంటికి చాలా మంచిదంట. హాస్పిటల్స్లో కూడా చూడండి ఆకుపచ్చ క్లాత్ కడతారు. మనం కళ్ళు తెరవగానే నిద్రలేవగానే అది మంచిదంట, ఆకుపచ్చదనం చూడటం. ఆ వేప చెట్టు చూడండి ఎంత పచ్చగా ఉందో, మా ఇంటి ముందే ఉంటుంది. నిద్రలేసి నేను ఆ తల్లికి ఒక నమస్కారం చేసుకుంటా. తల్లి అంటే లక్ష్మీదేవి, వేప చెట్టుని లక్ష్మీదేవితో పోలుస్తారు కదా. ఎంత హ్యాపీ, అక్కడే కోయిల కూర్చొని కూస్తూ ఉంటుంది. నిద్రలేసి ఒక నమస్కారం చేసుకుంటా. ఆ తల్లి నుంచి మనకి ఎంత ఆక్సిజన్ ఇస్తుందండి, ఎంత పచ్చదనం అండి చూడండి. ఇట్లా పచ్చదనం చూసి మన కంటికి ఆరోగ్యాన్ని తెచ్చుకుందాం, అవునా కాదండి? ఈ పచ్చదనం వల్ల ఎంత
మనం ఆరోగ్యాన్ని పొందుతున్నామో నాకు అనుభవంలో తెలిసిందండి. నేను మొక్కలు ఫస్ట్లో మొక్క పెట్టిన రోజు నుంచి ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూసిన దగ్గర నుంచి 2 వీడియోలు చూశానండి. అప్పుడు 2019లో ఆ 2 వీడియోలు చూసి వాళ్ళు చెప్పిన మాటలు విని షణ్ముఖ గారు వీడియో ఒకటి, శ్రీదేవి గారు వీడియో, వెంకటప్పయ్య శ్రీదేవి గారు పెరటి రుచుల్లో చూశాను. ఆవిడ చెప్పారు, మనం సంవత్సరానికి ఒక బస్తా యూరియా తింటున్నామంట. మనం బయట పండించిన కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ వాడేదంటాం. అట్లా తింటే మన ఆర్గాన్స్ ఏమవుతాయండి, మన ఒళ్ళు పేగులు కానీ ఎముకలు అంతా గుల్లబారిపోతాయి కదా, అందుకని మేము ఇట్లా పెంచుకుంటున్నామని వాళ్ళు చెప్పారు. షణ్ముఖ గారు చెప్పారు ఒక వీడియోలో. ఆ 2 వీడియోలు చూశాను. మాకు ఉండేది ఇద్దరమే, మా పిల్లలు 3 పెళ్ళిళ్ళు వెళ్ళిపోయారు. మా ఇద్దరికి 2 దొండకాయలు వచ్చినా చాలు, 4 బెండకాయలు వచ్చినా చాలు అని మేము పెంచుకుంటున్నామండి. మాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు 13 సంవత్సరాల నుంచేమో చేస్తున్నాము. మేము ఇప్పటికీ హాస్పిటల్ పోయాము. ఈ పనులు చేసుకుంటా, ఈ పచ్చదనం చూసుకుంటా ఉంటే మాకు అసలు ఎటువంటి రోగాలు లేవు అని చెప్పారు వాళ్ళు. ఇంకంతే. ఆ 2 వీడియోలు చూశాను. నాకు అంతకుముందు ఒక 20 కుండీలు ఉండే అక్కడ పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు. అక్కడే దగ్గరలోనే ఉన్నాములేండి మేము. ఆ కట్టే ఇంటికి పక్కనిల్లే ఆనుకొని ఉన్న ఇల్లు. అయితే 20 కుండీలు ఉన్నాయి నాకు పాతవి అప్పట్లో, సిమెంట్ కుండీలు. ఆ కుండీలకి మట్టి ఉంది ఆల్రెడీ. అయితే నేను అది తర్వాత చెప్తా ఒక వీడియోలో. అట్లా నేను నర్సరీకి వెళ్ళాను, కొన్ని మొక్కలు తెచ్చుకున్నాను, పెట్టాను. ఆ రోజు కూడా నాకు కీళ్ళవాతం ఉంది చెప్పారు డాక్టర్లు. నువ్వు అసలు అయిపోయింది నీ పని, నీ వయసు ఇప్పుడు 60 సంవత్సరాలు అని అని చెప్పమ్మా ఎవరన్నా అడిగితే. హైదరాబాద్ అపోలోలో కూడా చూపించుకున్నాను నేను. అసలు ఆ డాక్టర్ అయితే, నువ్వేం పని చేయలేవమ్మా, 60 సంవత్సరాల వాళ్ళు ఎట్లా మూలన కూర్చుంటారో నువ్వు అట్లా కూర్చో అన్నాడు. నాకు కోపం వచ్చింది, ఆయన మీదనే కోపం వచ్చింది. ఎవరైనా మీరు డాక్టర్ల మీద కోపడతారా? నాకు వచ్చింది కోపం. ఎందుకంటే నేను పని చేయగలను, నాలో ఆ సత్తా ఉంది అని మనం అనుకుంటే మనం ఏదైనా సాధిస్తాము. ఇప్పుడు ఇదంతా నేను చేసి సాధించి చూపిస్తున్నా. అంటే పట్టుదల అనేది రావాలి మనసులో. పట్టుదల అనేది ఉంటే, మా అమ్మ నుంచి వచ్చిందండి నాకు ఆ పట్టుదల. నాకు మా అమ్మ ఏదనుకుంటే అది చేసిద్ది. అది మా అమ్మ నుంచి నాకు వచ్చింది. చిన్నప్పటి నుంచి నేను ఏది చేయాలనుకుంటే అది చేస్తా. ఆ ఓపిక భగవంతుడు ఇస్తున్నాడు. భగవంతుడు ఓపికని ఇవ్వటం కాదు, మన మనసులో మనం అనుకొని చెయ్యాలి. ఒక పని మొదలు పెట్టండి. అదే నేను చెప్తాను. నేను మొదటి నుంచి అసలు ఖాళీగా ఉండను. ఏదో ఒక పని, పెళ్ళై వచ్చిన తర్వాత పిల్లలు పుట్టి స్కూల్కి వెళ్ళి సాయనాల నుంచి అసలు ఖాళీగా లేదండి ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా. అయితే ఆ డాక్టర్ అట్లా చెప్పినప్పుడు నేను ఎందుకు అట్లా ఉండాలి, మూలన కూర్చోవాలా ముసలంలాగా, నేను ఉండను అట్లా అని చెప్పి ఆ వీడియో చూసిన దగ్గర నుంచి ఇక నేను నర్సరీకి వెళ్ళి మొక్కలు కొనుక్కొచ్చి పెట్టాను. ఆ రోజు వేసుకున్న డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ ఆ రోజుకే వచ్చినాయి. బెంగళూరు నుంచి వచ్చాను, అప్పుడే 11 వీడియో చూశాను. ఇంకా నా పర్సులో డబ్బులు 2,000 ఉన్నాయి. అవి తీసుకొని వెళ్ళిపోయి మొక్కలు కొనుక్కొచ్చుకొని, ఇక తెల్లారి నుంచి టాబ్లెట్ లేదండి 2019లో. అప్పటి నుంచి ఇప్పటికి ఒక్క టాబ్లెట్ నొప్పులకు కానీ నేను వేసుకోలేదండి. మీరు నమ్మండి నమ్మకపోండి. నేను చేసే పనిలో నేను లీనమైపోతా. అట్లా ఉండాలి. మనం ఒక పని చేస్తున్నామంటే దాన్ని ఇష్టంతో చేయాలి, కష్టంతో చేయకూడదు ఏది కూడా. ఒకళ్ళు చెబితే మనం చేయలేము. మనంతట మనం ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి, మనం చేసుకోవాలి. మనకి ఈ పనిలోనే ఆనందం ఉంటుందండి. కోట్లు వచ్చి డబ్బులు ఉండాలి, మనం ఏదో బాగా హైఫైగా, నాకు అట్లా ఉండదండి. హైఫైగా ఉండాలి అట్లా ఉండదు. కష్టం చేసుకోవాలి. నేను కష్టజీవిని, మొదటి నుంచి చెప్పాలంటే కష్టజీవిని. మా వాళ్ళందరికీ తెలుసు. మా ఇంటికి ఎవరు వచ్చినా వండి పెడుతుంటా. అట్లా కష్టం అన్నమాట. మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా నువ్వు ఏ పని చేసుకున్నా మేము పెట్టుకొని తింటామమ్మా, ఆ స్వతంత్రం ఉంది మాకు అని అంటారు మా వాళ్ళందరూ. అట్లా కష్టపడాలండి మనం కూడా. నేను ఆ రోజు మొదలుపెట్టాను మొక్కల్ని. ఇక కొంచెం కొంచెం తెచ్చుకొని పెంచుకుంటా. అక్కడ మిద్దె తోట చేశా పాతింటి దగ్గర. సడన్గా తర్వాత ఇల్లు మారాల్సి వచ్చి మారాము. ఇక అప్పుడు అనుకున్న ఇట్లా ఇల్లు మారుతా ఇవన్నీ చేయాలంటే కుదరదు, ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి ఇక అప్పటి నుంచి భగవంతుడిని అడుగుతున్నా, బాబా ఒక్క ఇల్లు ఇవ్వయ్యా, కాస్త అంత చోటు నాయన
అంత స్థలంలో నేను 4 మొక్కలు పెంచుకోవాలి, 10 మందికి ఈ మొక్కల నుంచి మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా నేను కోరుకున్నానండి. నిజంగా చెప్తున్నా, నేను బాబాని ఇదే కోరుకున్నాను, ఆ కాళికామాతను అదే కోరుకున్నా. వాళ్ళిద్దరూ వచ్చి, మీరు నమ్ముతారో లేదో, మేము ఇల్లు బేస్ మట్టాలు వేసినప్పుడు అమ్మవారు మా బేస్ మట్టాలు గోడల మీద తిరిగిందండి. నా కళ్ళల్లో నేను అమ్మవారు పుర్రెలు అన్నీ వేసుకొని ఆ కాళికాదేవి ఇక్కడ తిరిగింది. అందుకని మా ఇంటి ముందల నేను ఒక నల్లరాతి మీద అమ్మ ఒడి, ఆ తల్లి ఒడిలో మేము మా బిడ్డలమి అందరం బాగుండాలి అని నా కోరికతోటి నేను అమ్మ ఒడిని రాపించుకున్నా. అందరూ అన్నారు, జగన్ ఇచ్చాడా ఏందన్నారు. కాదండి, నాది ఇది పరిస్థితి అని చెప్పా. బాబా నేను ఇల్లు కట్టుకొని ఉంటే మా ఇంటి ఆగ్నేయ మూలలో అక్కడే నిలబడి నా ఇల్లు పూర్తయిందాక రోజు ఆయన వచ్చేవాడు. రోజు అమ్మోల మీద నుంచొని దగ్గరుండి ఆ ఇల్లు కట్టించాడండి బాబా నాకు. నేనున్నానమ్మా నీకు, ఎవరున్నా లేకపోయినా నేనున్నాను అని. మధ్యలో ఇల్లు కట్టేటప్పుడే మా అబ్బాయి వాళ్ళు యుఎస్ వెళ్ళాల్సి వచ్చింది. అంకులు పడ్డాడు. ఆ ముందు రోజే అంకులు పట్టము, పిల్లలు వెళ్ళిపోవటం తెల్లారి పొద్దున. ఇక ఒక్కదాన్నే ఎట్లా చేయాలి భగవంతుడా, ఏంటి బాబా ఇట్లా చేసావు అని హాస్పిటల్లోనే ఉండి బాధపడతా ఉన్నా. అప్పుడు ఆ నైట్ కూడా నాకు నేనున్నానమ్మా అని ఒక వాయిస్ వినపడిందండి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ ధైర్యంతో నేను ముందుకు దిగి, నేను మా అబ్బాయి ఆగిపోతానమ్మా అన్నాడు. వద్దయ్యా మీరు వెళ్ళండి, నేను చేసుకుంటాను, నాకు బాబా తోడున్నాడు అని అంటే మా తమ్ముడు, మా పెద్ద తమ్ముడు వచ్చాడు. నాకు చెప్పలేను. వాడు ఇంకా మాకు రోజు ఇంటికి వచ్చి, అక్క ఈరోజు ఇది వేద్దామా, బజారుకు పోదామని చెప్పి అట్లా అన్నీ వాడు తోడుగా ఉన్నాడు. అంటే ఎవరో ఒకరిని తోడు చేస్తాడండి. భగవంతుడిని నమ్ముకోండి ఎవరైనా కానీ. మనుషుల్ని నమ్మొద్దండి, నిజంగా చెప్తున్నా. మానవుల్ని నమ్మొద్దు. ఏదైనా కావాలంటే భగవంతుడే మనకిచ్చేది. అట్లా ఒకళ్ళని మనకు తోడు చేస్తాడు భగవంతుడు. అట్లా మా తమ్ముడు వచ్చాడు, మాకు తెలిసిన వాళ్ళు వచ్చారు, వెంకటేశ్వర్లని ఆయన. అట్లా చాలామంది నాకు ఏ పనికి ఎవరు రావాలో వాళ్ళని పంపించి ఈ ఇల్లు మొత్తం పూర్తయిందాక వాళ్ళ దగ్గరుండి చేశారు. ఈ విధంగా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. భగవంతుడికి 1000 నమస్కారాలు. నాకు ఒక నీడని ఇచ్చాడు ఆ దేవుడు. ఇప్పుడు నేను నా కోరిక ఏంటంటే, కష్టపడి నేను పెంచి 10 మందికి నా వీలైనంత వరకు, నా శక్తి ఉన్నంత వరకు చేసుకోలేని వాళ్ళకి నేను 4 కూరగాయలు ఇవ్వాలి అని చెప్పుకున్నానండి నేను. అందువల్ల బాబా నా కోరికను మన్నించి, ఆయన మంచిగా మనం కోరుకుంటే మంచిగా చేస్తాడండి. మంచి కోరికే కదండి నేను కోరుకున్నది. అది నలుగురికి నా చేతి గుండా కొంచెమైనా పండించి వాళ్ళకి ఒక పూట వాళ్ళకి తినటానికి ఒక కడుపు నింపితే అదే నాకు 10,000 అనుకుంటా. అట్లాగా ఆ కోరికను మన్నించాడు భగవంతుడు. ఇప్పుడు నాకు ఇంత ఇంటిని ప్రసాదించాడు. ఆయన ప్రసాదం ఇదంతా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నేను చేయగల వరకు చేసి, ఇప్పుడిప్పుడే కదండి నేను స్టార్ట్ చేసుకొని చిన్నగా. ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకెళ్తున్నారు, ఇస్తున్నాను. ఎక్కువ అయితేనే నేను ఇప్పుడు ఆ కంపోస్టులో పీకి వేస్తున్నా. ఇక ఇప్పుడు వర్షాలు మొదలవుతున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఇక మొదలు పెట్టుకొని ఇప్పుడు ఈ సీడ్స్ వేసుకున్నాను. ఏదైనా ముల్లంగి ఇట్లా పెట్టాను. ఇవన్నీ కాసినాయి అనుకోండి, రేపు 2 ముల్లంగిలు వచ్చినా, కొంచెం ఆకుకూర ఏదైనా, ఇంకా బీరకాయ వచ్చినా అట్లా ఇక రాబోయే కాలంలో ఇప్పుడు దాకా మనకి సరిపోతా వచ్చినాయి. ఇక నుంచి నేను బాబా గారికి గుడికి చేరుద్దాము అనుకుంటున్నా. కాస్త ఆకుకూర వచ్చినా ఏదైనా కానీ ఇంకా చేద్దాము. ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అవుతుంది మనకి. ఇంట్లో మనం తినంగా ఒకరోజు తింటాం. రోజు ఇప్పుడు మెంతులు వేసాను ఇక్కడ, రోజు తినలేం కదండి. కొంచెం ఒకరోజు పంపిద్దాం అక్కడికి. ఒక బుధవారం రోజు నైట్కి చేర్చేస్తే గురువారం పొద్దున్నే చేస్తారు భోజనాలని.
ఇప్పుడు అక్కడ భోజనాలు జరుగుతున్నాయో లేదో, అప్పుడు నేను కోరుకున్నప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నాయో లేదో నేను ఈ మధ్య వెళ్ళట్లేదండి. కనుక్కొని నేను ఆ పని చేయాలి. ఇది నేను చెప్పదలుచుకున్నది. ప్రతి ఒక్కళ్ళు మనం దేవుణ్ణి కోరుకొని ఆయన ఇచ్చినందుకు మనం ఆయనకి ఏదో ఒక రూపంలో రుణం తీర్చుకోవాలి అనేది. ఆయన ఏం చెప్తాడు, నాకే పెట్టాలని లేదమ్మా, నా ఎదురుగా ఆకలితోటి ఉన్న వాళ్ళకి ఎవరికైనా అంత పెడితే మంచిది, నాకు సంతోషం అంటాడు కదా. అట్లా నేను చేయాలనుకుంటున్నానండి. అసలు వీడియోలు చేయాలని కూడా నాకు లేదండి, నాకు తెలియదు కూడా అసలుకి ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనేది. ఎందుకో మరి భగవంతుడు నన్ను ఈ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాడు. ఈ మొక్కలు పెంచమ్మా, అందరికీ చెప్పు, నీకు తెలిసింది నువ్వు చెప్పు అని చెప్పమని చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. అందువల్ల నేను ఒక మంచి మాట చెబుదాం, ఒక మంచి పని చేద్దాం, నా నుంచి ఎవరైనా ఒక్కళ్ళైనా తెలుసుకొని చేసుకుంటారు అని చెప్పి నా ఆలోచన ఇప్పుడు కలుగుతుంది. నాకు అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, చెప్పాలి, నాకు అసలు అంత ధైర్యం కూడా లేదండి. నాకు భయం, మాట్లాడాలన్నా ఎక్కువసేపు ఎవరికన్నా ఏమైనా చెప్పాలని నాలో నేను అనుకుంటాను. అయితే ఈ విధంగా ఇప్పుడు ఛానల్ పెట్టినందువల్ల నా మనసులో ఉండే భావనలు అన్నీ నేను ఇప్పుడు ఎవరికైనా ఒకరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళని నేను మర్చిపోనండి ఎప్పుడు కూడా. అది నా మనసులో ఉంచుకునేదాన్ని ఇంతకుముందు, చెప్పలేను ఎదురుపడి. ఇప్పుడు చెప్పగలుగుతాను ఈ విధంగా థ్యాంక్స్ అని, కృతజ్ఞతలని, వాళ్ళు చేసిన నాకు మేలు చేసినవన్నీ ఇప్పుడు ఈ రూపంలో చెప్పగలుగుతున్నా ఇప్పుడు. ఓకే అండి, ఇట్లా ఇది మంచి పనా కాదా, ఈ వీడియో మొత్తం చూడండి, పూర్తిగా చూసి మంచి పని ఆంటీ మీరు చేస్తుంది, మీరు చెప్పే మాటలు బాగుంటున్నాయి అని నాకు ఒక మాట మీరు చెప్పండి కామెంట్లో. ప్రతి ఒక్కళ్ళు చూడండి వీడియోస్, ఏదో ఒక చోట ఒక మంచి మాట వస్తుంది, ఒక మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నాకు తెలిసింది మీకు చెప్తుంటా. మనం మంచిని పెంచుదాం, మంచిని పంచుదాం, మంచిగా ఉందాము అందరమే. ఇది ఒకటే నేను చెప్పదలుచుకున్నా. అట్లా వేసుకొని ఇప్పుడు దేవుడికి పూలు మొన్నటిదాకా గుడికి కూడా పంపించాము. ఇప్పుడు కొంచెం ఆ కింద బేర చెట్టు పెరిగిపోయి ఆ కింద పువ్వులు కొంచెం తగ్గినాయి, కాపు వస్తుందిలేని బేర చెట్టు ఉంచా. అది తీసేసిన తర్వాత ఇక కింద ఆ కింద పూల చెట్లు కూడా బాగా పెంచుకోవాలి, పూలు కూడా గుడికి ఇవ్వాలి. ఇచ్చాను ఇంతకు ముందు కూడా. అది నా కాన్సెప్టు. ఓకే అండి, అయితే మీకు ఇప్పుడు ఈ వీడియో చాలా లెంగ్తీ అవుతుంది. నేను ఒక చోట మొదలు పెట్టాను, ఇంక ఇవన్నీ చెప్పాల్సి వచ్చిందండి. మీరు మొత్తం ఈ వీడియో మాత్రం దయచేసి చూడండి, మొత్తం చూసి నాకు కామెంట్ రాయండి. నేను చెప్పింది ఏమన్నా ఇదిగా ఉందా, మంచి మాటలు చెప్పానా లేదా నాకు చెప్పండి మీరు. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.